హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ అండ్ హ్యాక్స్. కజ్జికాయలు ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, అలాగే పగలకుండా నీట్గా రావాలంటే నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకొని 1 కప్పు పల్లీలు లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పైన మాడిపోతాయి. లోపల పప్పు అనేది పచ్చిగానే ఉంటుంది. అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టుకొని గింజ లోపల వరకు ఫ్రై అయ్యే వరకు స్లోగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మన కజ్జికాయలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, పల్లీలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో 1 కప్పు పుట్నాలు, ఇవి ఆల్రెడీ వేయించినవే, కాకపోతే ఒక్కసారి ఇలా వేడి చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఒక్క నిమిషం అట్లా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 ఎండు కొబ్బరి చిప్పలు తురుముకుందాం. ఎండు కొబ్బరి ఇలా కొంచెం పెద్ద పెద్దగా తురుముకోవడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా తురుముకోవాలి. అదేవిధంగా ఎవరికి తగ్గ స్వీట్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ స్వీట్ అనేది వేసుకోండి. ఇప్పుడు నేను చేయబోయే పిండికైతే ఒక 2 బెల్లం కుందులు సరిపోతాయి. ఈ విధంగా నేను తురుముకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసేసి, అలాగే పుట్నాలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు చిన్న చిన్న పలుకులుగా రుచి అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇలాగే బరకగానే గ్రైండ్ చేస్తాను. ఇందులో మనం తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి అలాగే బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తోనే ఈ విధంగా బెల్లం మొత్తం పిండిలో కలిసిపోయే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకోవడం కష్టం అనుకుంటే మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసి ఊరిని ఒకసారి బ్లెండ్ చేయండి. బెల్లం అనేది ఈజీగా పిండిలో కలిసిపోతుంది. అలాగే ఇందులో దంచుకున్న యాలకులు ఫ్లేవర్ కోసం 4 యాలకుల పొడి, ఇప్పుడు ఇది లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పైన పూత పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో మైదా, అలాగే బాగా కాచిన నెయ్యి, కొద్దిగా సాల్ట్ వేసి పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. నెయ్యి కాకుండా కూడా కొద్దిగా ఆయిల్ అయినా సరే వేడి చేసి పోసుకోవచ్చు. అప్పుడు పైన మన పూత పిండి అనేది మంచి క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన పిండిని ఒక 15 మినిట్స్ కలిపి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మన పిండి అనేది మంచి సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు దీనిని ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులో బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ రెడీ చేసుకున్న బాల్స్ని పొడిపిండి అద్దుకుంటూ చిన్ని పూరీలాగా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకుంటే మన కజ్జికాయలు అనేవి అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పూరీలు రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కజ్జికాయలు ఒత్తుకునే మౌల్డ్స్ ఉంటాయి కదా, కొంతమంది చేత్తో కూడా చేస్తారు, రకరకాలుగా చేస్తుంటారు. నా దగ్గర కజ్జికాయ మౌల్డ్స్ ఉంది కాబట్టి నేను ఇందులోనే చేస్తున్నాను. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని అదేవిధంగా కొద్దిగా పొడిపిండి కూడా చల్లి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పూరీని
ఈ విధంగా మధ్యలో ప్లేస్ చేసి ఒక 2 టీ స్పూన్ల స్టఫింగ్ మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా, స్టఫింగ్ అనేది లోపల వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ అంచుల వెమ్మట వాటర్ అద్ది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసి గట్టిగా ప్రెస్ చేసి పక్కన ఎక్స్ట్రా ఉన్న పిండి అనేది తీసేయాలి. తీసేస్తే చూసారు కదా కజ్జికాయలు అనేవి ఎంత నీట్గా వచ్చాయో. వాటర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనం నూనెలో వేసాక కజ్జికాయ అనేది విడిపోవడం అనేది జరగదు, అందుకోసమే మనం వాటర్ అప్లై చేయాలి. ఇంకొంచెం అందంగా రావడం కోసం పక్కనున్న ఎడ్జస్ట్ని ఇలా చాక్తో కట్ చేసుకోండి. కట్ చేసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, డైరెక్ట్గా అలా వేసేసుకోవచ్చు. చూడ్డానికి అందంగా ఉంటాయని అలా కట్ చేయడం అంతే. చూసారు కదా, అదే విధంగా మొత్తం అన్ని కజ్జికాయలు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే మైదా కాబట్టి మనం పైన పెట్టిన పూతపిండి వెంటనే కలర్ మాడిపోతాయి, చూడడానికి అంత అందంగా ఉండవు, తినడానికి కూడా రుచిగా ఉండవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. నూనెలో లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేయండి. చల్లారాక కలర్ అనేవి మంచి గోల్డెన్ కలర్లోకి మారిపోతాయి. అదే బాండీలో బాగా కలర్ వచ్చేసాయంటే బయటికి తీసాక చల్లారాక అవి నల్లగా అయిపోతాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, ఇదే విధంగా మొత్తం అన్ని కజ్జికాయలు రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, పైన చాలా క్రిస్పీగా, లోపల ఎంతో టేస్టీ బెల్లంతో కూడిన కొబ్బరి, ఇలాగే చిన్న చిన్న పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయి మన కజ్జికాయలు. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంటని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.